వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దాదాపు 3 కేసులు ఒకేసారి 3 కేసుల్లో తీర్పును వెలువడించింది. ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ 3 కేసులను ఒకేసారి పరిగణలోకి తీసుకొని హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఇది అక్రమ కేసు, ఇందులో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బాధ్యులను చేయటం, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బాధ్యులను చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు, దీనిపైన పునర్సమీక్షించాలని చెప్పి చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టుకి అయితే విన్నవించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. వాదనలో చంద్రబాబు తరఫున ఎవరైతే న్యాయవాదులుగా ఉన్నారో వాళ్ళు వాదించిన వాదనలో మెరిట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అదేవిధంగా మద్యం కేసులో కూడా ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా అప్పుడున్న ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్కి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా బాబు గారికి బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 53 రోజులుగా ఆయన జైల్లో ఉండి విడుదలైన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నాయకుల నుంచి కింద కార్యకర్తల వరకు దాదాపు అక్రమ కేసులు బనాయించి సిఐడి నోటీసులు అంటూ పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పి నారా లోకేష్ గారిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు పైన, ఆయన కుమారుడు లోకేష్ గారి పైన, మరోవైపు జనసేన పైన కూడా అక్రమ కేసులు బనాయించి అక్రమ కేసులు ఇరికించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూర్వకంగా ముందుకు సాగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆ విపక్షాలు అయితే ఆరోపిస్తున్న క్రమాన్ని మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడుకున్న టీడీపీ కార్యకర్తలైతే, జనసేన కార్యకర్తలపైన అయితేనేమి దాదాపు 90,000 కేసులు పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈరోజు హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో ముందస్తు బెయిల్ ఇవ్వటం, 3 కేసులను ఒకేసారి విచారించి ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది చాలా రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో 3 కేసులను ఒకేసారి విచారణ చేపట్టడం, అందులో ఎటువంటి అవకతవకలు కానీ కుంభకోణాలు కానీ జరగలేదు. ఇది కల్పితంగా ఇది కావాలని రాజకీయ హక్కుతో పెట్టిన కేసుగా పరిగణలోకి తీసుకున్నందునే ఇటువంటి ముందస్తు బెయిల్ వస్తుందని న్యాయ నిపుణులు అయితే మనకి ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇసుకలో పెద్ద కుంభకోణం జరిగింది. ఉచిత ఇసుక అనేది ప్రజలకు ఇవ్వటం పెద్ద నేరం అయిపోయింది. మద్యం విషయంలో కూడా ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని చూపించే ప్రయత్నం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పెద్ద ఎత్తున వేశారు. ఆ భూసేకరణ సమయంలో వాళ్ళకి సంబంధించిన అనుయాయులకు ఆయాచిత లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు ప్రయత్నించారు అని చెప్పి దాంట్లో అభియోగం మోపింది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే మనకి రాజధాని ప్రాంతంలో వేయలేదు, భూసేకరణ అయితే ఏం జరగలేదు. కాకపోతే ఒక ప్రతిపాదన అయితే పెట్టుకున్నారు. రాజధాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ వేసి చేయటం వల్ల అక్కడున్న భూములకు కానీ లేకపోతే రాజధాని ప్రాంతం కానీ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, పరిశ్రమలు రాజధాని ప్రాంతానికి తరలి వస్తాయనే ప్రతిపాదన అయితే పెట్టారు. కానీ దానికి సంబంధించిన ఏ పనులు ముందుకు సాగలేదు. అటువంటి క్రమంలో ఏదో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ జరిగింది. ఆ అలైన్మెంట్లో పెద్ద ఎత్తున భూసేకరణ కుంభకోణం, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా వాళ్ళకి భూములు కొనుక్కున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపిస్తూ అదొక అభియోగంతో ఒక కేసు పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే 3 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఎంత ఉంది, ఏ మేరకు ఉంది, దానివల్ల ఎటువంటి లబ్ధి పొందింది అన్న విషయాలు న్యాయమూర్తులు అయితే పరిగణలోకి తీసుకున్నారు. ఆ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే 3 కేసుల్లో ఒకేసారి ఆయనకి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూడొచ్చు.